శృతి, రోహిణి వాళ్ళు మీనా దగ్గరికి వచ్చి, "అవును మీనా నిన్ను ఒక్క క్వెషన్ అడగాలా నేను" అని చెప్పేసైతే శృతి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే, "ఏంటి అది అడుగు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం, "పెళ్లి కాకముందు నీ లైఫ్ ఎలా ఉండేది? బాగుండేదా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం, "ఆ! బాగుండేది. చక్కగా పువ్వులు అమ్ముకొని వచ్చేసి ఇంటికి నేనే అందరికన్నా ముందు భోజనం చేసేసేదాన్ని. కానీ ఇక్కడ మాత్రం అందరి తర్వాత లాస్ట్‌లో భోజనం చేస్తున్నాను" అని చెప్పేసైతే మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం, "అవును, నా లైఫ్ కూడా పెళ్లి కాకముందు చాలా బాగుండేది. నేను బయటని తిరిగి వచ్చేసానా, అయిపోయిందా, పడుకున్నానా అనేటట్లు ఉండేది. కానీ ఇప్పుడు అలా కావటం లేదే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం, "అమ్మాయిల జీవితం అంటే అలానే ఉంటుంది. పెళ్లి కాకముందు ఒకలాగా ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత ఒకలాగా ఉంటుంది. అన్నింటికి సర్దుకుపోవాలి అంతే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి అయితే మీనా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. కానీ లైఫ్ పార్ట్నర్ మంచిగా వస్తే ఇంకేం కావాలి చెప్పు? కానీ బాలు మాత్రం అలా కాదు కదా! వాడు అనుకున్నదే అయిపోవాలి. అదేంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు రవి కూడా అలాగనే తయారవుతున్నాడు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం, "మా ఆయన ఏదో బయటికి సాఫ్ట్‌గా కనిపిస్తాడు కానీ అందరు మగవాళ్ళు ఒక్కటే" అని చెప్పేసైతే వాళ్ళ ముగ్గురు చాలా సరదాగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఉంటారు. ఈరోజు ఎంత బాగుందో కదా! వాళ్ళ ముగ్గురు మేడ మీదకి వెళ్ళిపోవటంతో మన ముగ్గురం ఇలా కూర్చొని చాలా చక్కగా ఒకరి మనసులో ఒకళ్ళు ఉన్నవి అన్నీ మాట్లాడుకోగలుగుతున్నాము. రోజుల్లో ఇలా ఒక్కసారైనా కూర్చొని మాట్లాడుకోవాలి కదా! ఒకరి అభిప్రాయాలు ఒకళ్ళకి తెలుస్తాయి అని చెప్పేసైతే శృతి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి, మీనా వాళ్ళు అయితే అవును అని చెప్పేసైతే చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం, "వాళ్ళు ముగ్గురు పైన ఏం చేస్తున్నారో ఏమో, మనం లేక చాలా బాధపడుతున్నారో ఏంటో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళు ముగ్గురు మాత్రం పైనుండి ఇకలికలు, పకపకలు నవ్వుతూ ఇనపడుతూ ఉంటాయి. అవి చూడగానే శృతి, మీనా, రోహిణి వాళ్ళు మాత్రం, "ఏంటి మనం ఏదో బాధపడుతూ ఉంటారు అనుకున్నాము. కానీ నవ్వుకుంటున్నారు" అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు.